డోర్ రాకేసుకోరా, రాకేసుకో. మావాడు ఆగం అవుతుంది ఇవాళ. నాకు చెప్పకుండా పోయి నైట్కి చేసి వచ్చినారా? ఏమో అంత ఆగం బతికేస్తున్నావుగా. చూసినా ఫ్రెండ్స్, మావాడు ఆగం అవుతుంది ఇవాళ. మందికి లేచి వచ్చినట్టుంది. కాకరకాయ ఇక పోయి కింద పడుతుంది అవతల. అన్లోడ్ అయితే ఇవాళ అన్లోడ్ అయితే సమాధికి వెళ్ళిపోతుంది. బొగ్గులు ఊరికి పోయి ఆడ వండుకొని నైట్ పోయినా పొద్దుటికల్లా లోడ్ అవుతుంది. వర్షం దాటికి అన్లోడ్ కాకుండా అయింది. వర్షం వస్తుంది రోజు నమ్మదు. మరి రేపన్నా అన్లోడ్ అవుతుందో కాదో తీసుకొచ్చి ఈడ వెంకటాపాలెం, చోడవరం వెంకటాపాలెం అని శ్మశాన వాటికలో ఉన్నాం మేము. ఇప్పుడు నైట్ ఎట్లా నిద్రపోవాలో ఏమో. రాత్రి అంటే గోడంకాలు నిద్రపోయాం, కానీ ఇప్పుడు శ్మశాన వాటిక. మీకు పొద్దున వీడియోలో చూపిస్తాను నేను. శ్మశాన వాటికలో పెట్టినాం మన బండి ఆడ ప్లేస్ లేక. అట్లా ఇక వీడి గీకిరా అంటే కాకరకాయ చూడు ఏం చేసినారా. కాకరకాయ ఒక పక్క కోతికి తిన్నట్టు మొత్తం బయటపడేసిండు. అట్లా ఉంటుంది మనతో. అదిగినా అవతల పడేసావు గీకపోయి, లేదా నువ్వు పడవు. పొద్దున అన్నం కూర వండినాం కానీ సరిపోలే. తక్కువ పోసినాం సరిపోతామని అన్నోడైతే. అందువల్ల అన్నం కొద్దిగా ఉంది కానీ సరిపోదు, కూర అసలే లేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు వండాల్సి వస్తుంది. ఇప్పుడు పోయి మళ్ళీ ఇంచి ½ కిలోమీటర్ పోవాలి. వీళ్ళే పోయి నడుచుకుంటూ పోయి కూరగాయలు తీసుకొని రావాలి. ఎవరు పోతాడు, టైం లేదని. కాకరకాయ దొండకాయ అంటున్నాం. మరి కాకరకాయ దొండకాయ ఉండొచ్చారా? తింటరా అసలు? నీకు 2 కాంబినేషన్. లేకపోతే తిక్క అవుతాండవా? మావాడు ఏం చేస్తలేమో కాకరకాయ దొండకాయ. మరి అన్నట్టు నేను చూడలేవు వండగా ఏమైందో కదా. లారీ వ్యాపారం అంటే ఇట్లా ఉంటుంది. ఇంటికాడ ఉంటే సామాజిక వండేటోళ్ళు పెట్టి టైంకి వండి పెడతాడు. ఇక్కడ లారీలో ఎవడు పెడతాడు? మనది మనమే కడుక్కోవాలా, మనది మనమే వండుకోవాలా. అంతేనా? తెచ్చుకొని మామూలు ఏమంటున్నా అట్లా ఉంటుంది. చిన్న గిన్నె ఉప్పుతాంటవా? ఊరికే కూర అటు గిన్నె తిరుగుతావురా? ఉంటుంది కూర మరి పడేనా? పడే ఏం కాదు. అటు ఇటు గీసి పడి బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎట్లా అది ఇలాంటి ఇది కాకుంటుంది. ఇప్పుడు కొట్టరా అంటే గడ్డ కొట్టే టెక్క కొడదు. నీళ్ళు కడిగి అటు పడి, నీళ్ళు పోసి అటు ఇటు కడిగి అటు పడే విధంగా టెక్క గడ్డ కొట్టినట్టు కొడుతుంది కదా. ఎల్లైతే ఎత్తున్నావు ఏం కదా. సీట్ల మీద పడేసావు, కారం పడదాను ఒక సీట్ల మీద. ఎలా దాకా బొర్రాలి ఇక అవును మంటది. దొండకాయలు అయిపోయినాయి. ఇప్పుడు టమాటాలు పోయాలి. ఇక దొండకాయ, టమాటా, కాకరకాయ వండొచ్చా వండరాదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెండు కాంబినేషన్ వండుతారా వండరా? అసలే నేనైతే ఎన్నడూ వండలేదు లారీ డ్యూటీలా. ఫస్ట్ టైం మావాడు దొండకాయ టమాటా వండితే ఎగ్దమ్ ఉంటుందని అంటుండ్రు. మరి ఎట్లుంటుందో ఏం కదో చూడాలా, మీకు చూపిస్తా వండేదిగిన.
కాకరకాయ ముదిరిపోయినట్టుందేనా, మన ముదిరిపోయిన మునక్కాయ ఉన్నట్టు ఉంది. ఎన్నడు ఉడకాలి ఇది. ఆడు వంటలు చేస్తుండో కొత్త కొత్త వంటలు చేస్తుండో చూడాలి. ఇలా వర్షం పడ్డ ఇట్లా ఉడుకుతుంది అందరూ. గ్యాస్ పెట్టానుక గ్యాస్ పెట్టడానికి గాలి లేదు అందులో. బంద్ ఇక ఆఫ్ చేయి. పొద్దురు కానీ ఇప్పుడు ఎక్కున్నారు కూరగాయలు. అన్నీ ఒకసారి వెనకేసినాం మరి. అదే గుడ్ ఏది క్లాత్ ఏది క్లాత్ ఇల్లబెట్టి దొండకాయ, కాకరకాయ, ఆనియన్ బంద్ వస్తుండు. తాలింపు గింజలు తీసిండు. దొండకాయ, టమాటా, ఉల్లిగడ్డ, కాకరకాయ దొండకాయ కాంబినేషన్లో ఎవడన్నా తిన్నారా? ఎప్పుడన్నా తిన్నావా నువ్వు? బాగుంటుందా? మరి తినంది మాకు తినిపించి ఇలా ఆగని చేస్తావా? ఇట్లా ఏదో ఒకటి తింటున్నట్టువా? రాత్రి అయితే గోడం కాడును, ఇప్పుడు వచ్చి శ్మశాన వాటికలు ఉన్నావు. ఇది మొత్తం శ్మశాన వాటికే. అటు ముందర నైట్ పూట కాబట్టి కనబడతలేదు, రేపు పొద్దున చూపిస్తాను మీకు వీడియోలో. శ్మశాన వాటిక అయినా శ్మశాన వాటికనే ఏం కాదులే. ఇది మంచిగా కైలాసగిరి ఇది నటుగా అన్నట్టు ఇది ఉంటుంది. తాలింపు గింజలు వేస్తాను కుదిరినాయి. ఓకే పప్పు మంచిగా కనపడుతుంది. అంతేనా? బావు వాడు సీసీ అనిపిస్తాను. వంటలు గుమ్మ గుమ్మ చేసేటట్టున్నాయి. ఒక్కటి లేకుండా వేసే మొత్తం. గ్యాస్ తగ్గి మాడిపోయింది. గ్యాస్ దగ్గర అంటే బంద్ చేస్తాను. వీడు 2 సార్లు బంద్ చేసిండు నిన్న మొన్న. ఒగ్గో